గిరీశం చెప్పే ఆంధ్రప్రదేశ్ సంగతులు, యాదగిరి వినిపించే తెలంగాణ ముచ్చట్లు, వార్తలు విశేషాలు, కేక పుట్టించే కబుర్లు రోజు మీకు అందించే సాటిరికల్ బులెటిన్ ఆవకాయ బిర్యానీకి స్వాగతం. ఎనభై ఏళ్ల తాత 24 ఏళ్ల కుర్రాడైపోయాడు. కానీ ఖర్చు లేకుండా వృద్ధాప్యం నుంచి యుక్త వయసులోకి వచ్చేసాడు. సైంటిస్టులకు, డాక్టర్లకు అంతు చిక్కని ఆ విచిత్రం కడప జిల్లాలో జరిగింది. ఏంటి, అప్పుడే మీరు కూడా వయసు తగ్గించుకోవడానికి కడప బయలుదేరుతున్నారా? ఏట్రా యాదగిరి, బట్టలు సర్దుకుంటాను, తీర్థయాత్రలకు కానీ వెళ్తున్నావా ఏటి? అదేంద్రా భయ్, గప్పుడే తీర్థయాత్రలోకి పోయే ఉమర్ అరణాది లేదురా, నువ్వింకా స్వీట్ 16 అనుకుంటున్నావా? ఏంద్రో నెత్తి జర్రంతా తెల్లగైంది గంతే, గప్పుడే ముసలోళ్ళ జమ చేస్తావారా? పైన నీ ఏజేటే, కింద నీ గేజేటే. అనరా అను, కొన్ని దినాలాగు, యాదగిరిని నువ్వే గుర్తుపట్టవు. ఏటి, ఏమైనా ప్లాస్టిక్ సర్జరీ వగైరా ఆపరేషన్లు కానీ చేయించుకుంటున్నావా ఏటి? అది ఏం లేదురా భయ్, పైసా ఖర్చు లేకుండా 80 ఏళ్ళ ఆయన 24 ఏళ్ళ పోరం లెక్క మారిండట. ఏటి, 80 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 24 ఏళ్ళు కుర్రాడుగా మారాడా? అది నేను నమ్మాలా? కటౌట్ చూసి కొన్ని నమ్మలేటట్టు, లేకపోతే జిందగీ బేకార్. ఏట్రా యాదగిరి, బోడిగుండుకు మోకాలకి లంకి పెట్టినట్టుగా ఉంది నీ వ్యవహారం. 80 ఏళ్ళున్న ఈ ముసలాయనను 24 ఏళ్ళకు మార్చిరట. గది కూడా పైసా ఖర్చు లేకుండా. లక్షలు పెట్టేంత స్తోమత నాకు లేకపాయే, గదికే కడపకు పోతున్నా. ఒరే యాదగిరి, అటు తిప్పి ఇటు తిప్పి మాటలు మారుతున్నావు గానే అసలు విషయం మాత్రం చెప్పట్లేదురా. జర సైసరాదురా భయ్, గదే చెప్తున్నా. కడప జిల్లా చినమండ మండలం షాకిబండకి చెందిన బాయారెడ్డి అనే ముసలాయనకు ఆధార్ కార్డు ప్రకారం 80 ఏళ్ళు, ఫ్యామిలీ లెక్క ప్రకారం 100 దగ్గరున్నాడు. గ్రామం అందరికి గెలిచి ఇతను వచ్చేసి ఈ వయసు ఆయన ఉన్నాడు. ఆయన పోతే ఆడికి తరం వెళ్ళిపోతుంది. ఆయన ఒక్కడే ఉండేది. 24 సంవత్సరాలు అని చెప్పి లిస్ట్ పెట్టినారు, అంతవరకు మాకు తెలియదు. ఆ బయ్యారెడ్డికి 80 ఏళ్ళుంటే ఏటే, లేకపోతే ఏట్రా నాయన? గదే మళ్ళా ఈ ముసలాయనకు స్వీట్ 24 ఏళ్ళు అంటూ లెక్క చేసిరట. ఆధార్ గీదార్ జాంతానై, నీ ఏజ్ మాత్రం 24 ఏళ్ళే, గిది ఫైనల్ అన్నారట. వయసు వచ్చేసి 100 పైన ఉన్నది. ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డులు 80-90 ఉన్నది. ఎందుకు 3 నెలల నుండి రావడం లేదు. 24 సంవత్సరాలు అని చెప్పి లిస్ట్ పెట్టినారు. అదేట్రా యాదగిరి, ఊర్లో రెండో అతిపెద్ద వ్యక్తిని ఆయన మనవడు చెబుతుంటే అధికారులు మాత్రం 24 ఏళ్ళని ఎలా లెక్క కట్టారేట్రా? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా, అధికారులు తలుచుకుంటే బతికినోళ్ళని సచ్చినట్లుగా, సచ్చినోళ్ళని మళ్ళీ ఉట్లిచ్చినట్టుగా రికార్డు సృష్టించడం కామనే కదరా. మేము కూడా మీలాగే ఒక 1000 సంవత్సరాలు బతకాలి. బతికించేద్దాం. నీ దయ. ఒక్కడవేనా? టోటల్ ఫ్యామిలీ తలో 1000. ఓహో, టోటల్ ఫ్యామిలీ. ఫ్యామిలీ ప్యాకేజ్ అవును అన్నమాట. స్వామి. సరే. మీరు ఓ పని చేయండి. స్వామి. ఎదురుగా కనిపిస్తున్న ఆ జ్ఞాన ఫలకం ముందు కూర్చోండి. అట్లనే స్వామి. అంటే చూస్తారా? ఆ, నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని స్వామి. సంవత్సరానికి ఒకసారి చొప్పున 1000 సంవత్సరాలు 1000 సార్లు జపించండి. అట్లనే స్వామి. మీరు మంత్రాలు జపిస్తున్న సమయంలో స్వామి. మీ నగలెవరో పీకుతున్న భ్రమ కలుగుతుంది. ఆ. ఎటువంటి పరిస్థితుల్లో మీరు కళ్ళు తెరవకు. తెరిస్తే ఏమైంది స్వామి? ఇందాక వాడు హచ్చి కుక్క అయ్యాడు కదా, అవును. మీరు బొచ్చు కుక్కలు. మేము తెరవం స్వామి. ఏమేమి కళ్ళు తెరిచావు? అరే నువ్వు కూడా కళ్ళు మూసేయండి. మూసుకున్నావు స్వామి. పోయామోసం. 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 ఏమండి, నా నగలు ఎవరు తీసేస్తున్నట్టుందండి. పిచ్చిదేనా, అంతా బాబా చెప్పినట్టే జరుగుతుంది. నా మెడలో చైన్ కూడా ఎవరు లాగేసినట్టుందనా? బాబా అదే కదా నాన్న చెప్పారు. పోయామోసం. పోయామోసం. 10 lakhs. పోయామోసం. ఏమండి, నా వెయ్యి పూర్తయినాయి, నీ కళ్ళు తెరవన్నా? అయితే పర్లా తెరువు. పోయామోసం. ఏమండి, పోయామోసం. కళ్ళు తెరవండి. నావింకా పూర్తి కాలేదే. నోరు మూసుకుని కళ్ళు పోయామోసం. తెరవండి. ఏమిటే అది చదవండి. ఏంటది? మనిషి అనేవాడు 100 ఏళ్లు బతకడమే దండగా, 1000 ఏళ్లు బతికేం పీకుతారా సన్నాసులారా. బ్యాటింగ్ బాబా. అరే యాదగిరి, ఇదేనా ఏజ్ తగ్గించిన కార్యక్రమం? నిజంగానే వయసు తగ్గించుకుంటున్నావు అనుకునే నేను కూడా నీ ఎంట వద్దాం అనుకున్నానరా. గదేరా, మనిషి అన్నాక పుట్టక మానడు, గిట్టక మానడు. అలాంటిది గురిగిల ఆయుష్ పోసుకున్నట్లుంటారు రా భయ్. అమ్మాయిలే కదా అని అలుసుగా తీసుకున్నారు, నోరు పారేసుకున్నారు, అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారు.
అపర ఖాళీల్లా విరుచుకుపడిన అమ్మాయిల చేతిలో చావు దెబ్బలు తిని చివరికి జైలు పాలయ్యారు. చూసినారోలా, ఆడదంటే ఆదిశక్తి, ఆడదంటే పరాశక్తి అంటుంటారు మన పెద్దోళ్ళు. గా శక్తులే వచ్చినట్లు అనిపించింది గా హర్యానా రాష్ట్రంలో. ఇద్దరు ఆడి ఓరలు షండి కాళికామాత లెక్కనే ఇరుచుకోబడ్డారు. హర్యానాలో ఒక బస్ల 3 ఓరగాన్లు ఇద్దరు ఆడి ఓరలను తీరు మాటలతోని గల సతాయించుడు సురువు చేసినట్టుకి పోరలు. गंदी गालियां देने लगे। फिर उसके बाद एक लड़की पीछे बैठी थी, उन्होंने कहा भाई क्यों तंग कर रहा लड़कियों को? बोला क्यों, तने तंग कर ले। मैं बोली उनका शर्म ना आ रही, दिख नहीं रहा ये लड़की प्रेग्नेंट। मारपीट पे बात कब आ गई? जब मारपीट पे उस लड़के के साथ बदतमीजी करने लगे। फिर जब मैंने इसका विरोध किया और मेरी बहन से बोला ला तेरे को ही छेड़ लेते हैं, मेरी बहन को जैसे टच करने लगे। కాగితాలు జింపికాల మీద చేసుడు, కాలు దాకిచ్చుడు, చేతులు దాకిచ్చుడు మొదలు పెట్టినట్టుకి సోడిగాళ్ళు. ఇంత చేస్తున్న ఓపికతోని కూర్చున్నారట ఈ అక్క చెల్లెళ్ళు. అందుకెళ్ళి చెల్లెళ్ళు లేచి ఈ బద్మాషి గాళ్ళకు వార్నింగ్ కూడా ఇచ్చిందట. అయినా ఈ సోడిగాళ్ళు గట్ల ఏసుడు మానకపోయేసరికి ఈ బట్టవాజి గాళ్ళని దొరకబట్టి ఎట్లా కొట్టిండ్రో మీరే చూడుర్రి. ఈ బట్టవాజి గాళ్ళకి ఏం పుట్టిందిరా వారి? ఓ సోడిగా, గీ బస్లకి ఇంత మంది ఉన్నారు, ఒక్కడు కూడా గీ బద్మాషి గాలని ఏమనకుండా వదిలిపెట్టిరట. గా ఆడివోరాలను చూసైనా గీత సిగ్గు తెచ్చుకోర్రసా. उसके दो साथी थे, उन्होंने मेरे को पकड़ लिया। मेरे हाथ तो जा नहीं रहे थे, लेकिन मैंने बेल्ट निकाल के फिर इसकी हेल्प की और फिर इसको बेल्टों से मारा। बस मंदी हो गई इसी वारदात से। उन्होंने हमें चलती बस से फेंक दिया बाहर। मैं खेतों में जाके गिरी, ये रोड पे जाके गिरी। उसके बाद भी जब मैं ऊपर उठ के आई तो इन्होंने हमें फिर से फेंक दिया। बहुत देर तक फेंकते रहे, तब मैंने एक ईंट उठा के उन लोगों के सिर में मारी, तब वो लोग वहां से भाग गए। कोई एक लड़की ने, मैं बता रही हूँ, उसी ने बोला था, उसी के साथ गलत व्यवहार किया। कोई भी मदद के लिए नहीं आता, बस कंडक्टर ड्राइवर कोई भी नहीं था। గాడనే కాదు, మస్తుగా పాడైనరు గిసువంటి బెడికిత్తనంగాళ్ళు. ఆడివోరలు కూడా అందరు గీల లెక్కనే ధైర్యం చేస్తే గిసువంటి సోడిగాళ్ళు ఉంటారులా. ఆవకాయ బిర్యానీలో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ సాక్షి. పరీక్షల కోసం కష్టపడిపోనక్కర్లేదు. రాత్రింబవళ్ళు పుస్తకాలతో కుస్తీ అక్కర్లేదు. గుళ్ళు గోపురాల చుట్టూ ప్రదక్షిణలు అస్సలు అవసరం లేదు. దేవుళ్ళకి దండాలు, ప్రార్థనా మందిరాల్లో హాల్ టికెట్లు పెట్టి కరుణించమని వేడుకోనక్కర్లేదు. జస్ట్ చిన్న ట్రిక్ చాలు, కోరుకున్న ర్యాంక్, కోరుకున్న జాబ్. ఏంటి నమ్మట్లేదా? కొడితే కొట్టాలిరా కాపీ కొట్టాలి, కాపీ కొట్టి మత్తుగా మార్కులు పట్టాలి. ఏరా యాదగిరి, ఏడు జోరు మీద ఉన్నావు, ఏడు సంగతి? ఏం లేదురా గిరీశం, ఏడాదంతా ఏం చదువుతాం రా, దానికో షార్ట్ కట్ ఉంటే ఎట్లుంటుందా అని సోచాయిస్తున్నా. ఏటే చదువుకి షార్ట్ కట్సా? అవురా గిరీశం, పరీక్షలకు పోయే ముందు ఫలానా వాళ్ళని కలిస్తే చాలు, గంత గాలే చూసుకుంటారు. ఎవరిని? పరీక్ష పేపర్లు దిద్దే మాస్టర్లేనా? రాయక ముందుకే మార్కుల గురించి, తినక ముందుకే రుచి గురించి ఎందుకురా సోచాయిస్తావు? మరి ఎలా రా యాదగిరి, కష్టపడకుండా ఫలితం ఎలా వస్తుంది? పరీక్షలు ఎలా రాయాలరా? ఎట్లుంది చూసిరాతలు మస్తుగా ఉంది కాదు? ఊరిని అవేం పరీక్షలురా బాబు, కష్టపడి చదివిన వాళ్ళ పరిస్థితి మరి. పరీక్షనే కాదు, ఏకంగా నౌకరు వచ్చే ఐడియా కూడా తెలుసుకున్నా. గది మామూలు నౌకరి కాదు, ఢిల్లీ వాళ్ళు ఇచ్చే కొలువు. పరీక్షలే కాదు, ఉద్యోగాలు కూడా ఈజీగా దొరుకుతున్నాయా? అది సెంట్రల్ గవర్నమెంట్ జాబా? ఎలా వస్తుందిరా నాయన?
ఇంకో గీడ వెనక లైన్లు నిలబడ్డారు, మోకాలు కనబడకుండా చూసుకుంటుండ్రు చూడు, గీలే నౌకలు రిప్పించేది. అరే యాదగిరి, వాళ్ళు ఉద్యోగాలు ఇప్పించే వాళ్ళలా కనిపించట్లేదురా, ఉన్నవి లాక్కెళ్ళేటట్టు ఉన్నారే. ఏందిరాబాయ్ నీ డౌటు? సర్కారు నౌకరు ఎట్లొస్తుందనేగా. అదే కదరా నేను అడిగేది. వీళ్ళంతా రైల్వే గ్రూప్ డి పరీక్షలల్లో కొలువిప్పిస్తారట. నీ పరీక్షల కోసం బాగా చదివినా చదవకున్నా వీళ్ళకేదో సమర్పిస్తే చాలట. ఏట్రా సమర్పించుకున్నది? వీళ్ళేమైనా దేవుళ్ళా? కాదా మరి, గా నల్లబట్టలలో ఉన్న చూడు, గన్ననే ఉంది కిట్కాంతా. కొత్తగా ఈ తాయెత్తు కదా ఎట్రా బాబు? ఇంకో గీ నల్లని తాయెత్తు లాంటిది మెడలేసుకోవాలి. ఇంకో బుల్లెట్ లాగున్నాయి చూడు, గివి షోలో పెట్టుకోవాలి. అలా చేస్తే ఏమవుతుందిరా యాదగిరి? అరే గిరీశం, నేను చెప్పేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలని చెప్పిన కదరా. మెడల తాయెత్తు లెక్కుండేది గది తాయెత్తు కాదు, బుడ్డ పోను. ఇక చెవులో పెట్టుకునేది ఏంది చూడు, గది బ్లూటూత్ లెక్కనే పనిచేస్తుందట. చేస్తే Employ fluent Enro technique. If the placenta is not separated, no attempt should be made to expressing. The third stage of labor starts after the baby's delivery. పరీక్ష రూమ్ లో కూర్చునేటోళ్ళు క్వశ్చన్లు చదువుతారు, గదిని అవతలోళ్ళు జవాబులు పంపుతారు. ఊరిని యాదగిరి, టెక్నాలజీ అభివృద్ధి చెందినందుకు సంతోషపడాలా బాధపడాలా అర్థం కావట్లేదురా బాబు. గీదానికే ఫీల్ అయితే ఎట్లరా? లాస్ట్కో ముచ్చట చెప్పనా, గిదంతా ఏడ జరిగిందో తెలుసా? మౌలాలి ఉప్పరుగూడ రైల్వే క్వార్టర్స్ నీళ్ళ ట్యాంక్ పక్కనేనట. ఏం తెలివిరా బాబు, ఏకంగా ప్రభుత్వ క్వార్టర్స్ లో ప్రభుత్వ ఉద్యోగానికి ఎర్త పెట్టారే. ఇదంతా నడిపినోడు పరారయ్యిండు. 20 మంది ముఠా సభ్యులు, 10 మంది పరీక్ష రాసేటోళ్ళను పోలీసు బాబాయిలు పట్టుకున్నారు. అందుకేరా యాదగిరి పెద్దలు చెబుతారు, చెడు అనకు, చెడు చూడకు, చెడు మాట్లాడుకో అనే. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ఎందరో ఎన్నో రకాలుగా నిరూపించారు. అలా చేసిన వారి స్ఫూర్తితో అనేక మంది ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. చెన్నైలో ఓ మహిళ తన టార్గెట్ కోసం పట్టువదలని విక్రమార్కుడి చెల్లెల్లా ప్రయత్నించింది. ప్రాణాలను ఫణంగా పెట్టింది. ఇంత చేసిన ఆమె లక్ష్యం నెరవేరిందా లేదా? అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. ఎరా యాదగిరి, ఎప్పుడూ లేదు నీకు సూటబుల్ కాని పాటలు పాడుతున్నావు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కంటికి వెలుగమ్మా. వీడికి ఏటయ్యింది ఇయ్యాల? నిన్నటిదాకా ఇప్పటికింకా నా వయస్సు నిండా 16 అని పాడాడు. ఈరోజేటే ఇలాగ అన్ని అమ్మ పాటలే పాడుతాడు. ఒరే యాదగిరి, ఎప్పుడూ లేనిది అమ్మ జపమేట్రా? ఎవరు రాయగలరు అమ్మా అనే మాట కన్న కమ్మని కావ్యం. ఓరు నాయనో, వీడికేదో అయిపోనాది. అమ్మదేయ మీద పట్టుకున్నట్టుంది. అసలు వీడు మన చెన్నై వెళ్ళి వచ్చినప్పటి నుంచే కదా ఇలా అమ్మ అమ్మ అంటూ అమ్మ పాటే పాడుతున్నాడు, అమ్మ ఊసులే చెబుతున్నాడు. ఒరే యాదగిరి, ఏటైందిరా నీకు? మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట మరిచాను, నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. ఒరే యాదగిరి, పాడిన పాటలు చాలుగానే అసలు విషయం ఏంటో చెప్పురా బాబు. అది కాదురా గిరీశం, మొన్న చెన్నై పోయిన కదరా, గాడ ఓ అమ్మని చూసిండ్రా. గా అమ్మ అంటే అలాంటి ఇలాంటి అమ్మ కాదు, 2 చేతులు ఎత్తి మొక్కాలనిపించే అమ్మ. ఏట్రా అంతలా పొగుడుతున్నావు? ఏట్రా అమ్మ గొప్ప? అవునరా గిరీశం, తమిళనాడులో నైవేలిలో ఉండే శ్రీధర్ అభిరామికి 1995లో పెళ్ళయిందట. తర్వాత అభిరామి గర్భం దాల్చింది. కానీ గర్భసంచి బలహీనంగా ఉండడంతోని పాపం కొద్ది రోజులకే అభాషణ అయిపోయిందిరా. అయ్యో పాపం, అలా జరిగిందా? పోనీలేరా, మరోసారి దేవుడు దయ చూపించి ఉంటాడు కదరా, మళ్ళీ మాతృత్వం ప్రసాదించి ఉంటాడు కదా. అవునరా గిరీశం, మళ్ళీ దేవుడు దయ చూపించిండు. అభిరామమ్మ మళ్ళీ గర్భం దాల్చింది, కానీ మళ్ళీ అభాషణ అయిపోయింది. అట్లా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 15 సార్లు ఆమెకు అభాషణ అయిందిరా. గర్భసంచి బలహీనంగా ఉండడంతోనే తప్పని పరిస్థితిలో అభాషణ చేయాల్సిన పరిస్థితి. లేదంటే బిడ్డతో పాటు తల్లి కూడా ప్రమాదం అని చెప్పిర్రు. పోనీలేరా, అద్దె గర్భం ద్వారా గానీ దత్తత తీసుకుని గానీ అభిరామి అమ్మ కావచ్చు కదరా పాపం. పానం పోయినా సరే తన కడుపున బిడ్డ ఉట్టాల్సిందేనని ఒట్టేసుకుందిరా. తమిళనాడులోని అనేక దవాఖాన్లు తిరిగిండ్రు. లాస్ట్కు చెన్నై ఆకాశ్ పిల్లల ఆసుపత్రికి పోయిండ్రట.
వాళ్ళు మాత్రం ఏడు చేస్తారా? ఆ అమ్మకు అమ్మ అయ్యే అవకాశం లేదని 15 సార్లు తేలిపోయినప్పుడు. అరే గిరీశం, గదే కాదు, గక్కడో అద్భుతం జరిగింది. అమ్మ కావాలన్న అభిరామమ్మ ఆశ చూసి డాక్టర్లు పరిశాన్ అయ్యారట. అయితే ఆ తర్వాత ఏడు జరిగిందిరా? తొందరగా చెప్పరా బాబు, టెన్షన్ పెరిగిపోతుంది ఇక్కడ. లాప్రోస్కోపిక్ అబ్డామినల్ సర్క్లేజ్ అనే ఏదో ట్రీట్మెంట్ చేసిండ్రు. గామకున్న గర్భసంచిని బలంగా చేసిరట. ఆ తర్వాత ఏటైనదిరా యాదగిరి? బిడ్డ పుట్టిందా? అభిరామ్ బతికిందా? మొన్న నవంబర్ 27న 40 ఏళ్ళ వయసులో అభిరామమ్మకు కొడుకు ఇచ్చిండు. కొడుకును చూసుకొని గా అమ్మ ఎంత ఖుషి అవుతుందో ఎరికేనా? పట్టుదలతో అనుకున్నది సాధించిన ఆమెకు 2 చేతులు ఎత్తేట్రా, సాష్టాంగపడి నమస్కరించినా తప్పులేదురా. ఇప్పుడు ఎప్పుడా గిరీశం, గా అమ్మను చూస్తే 2 చేతులు ఎత్తి మొక్కాలనిపిస్తుందా లేదా? పట్టుదలతో అనుకున్నది సాధించిన ఆమెకు 2 చేతులు ఎత్తేట్రా, సాష్టాంగపడి నమస్కరించినా తప్పులేదురా. ఇది వాళ్ళ ఆవకాయ బిర్యానీ. చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత 4th ఎస్టేట్ చర్చా కార్యక్రమం ఉంటుంది. చూస్తూనే ఉండండి సాక్షి.